కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. పేరు శివకృష్ణ ఎరంశెట్టి. ఇది ఏ నియోజకవర్గం? భీమవరం నియోజకవర్గం అన్న. ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? చాలా బాగుందన్న. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థులు ఇక్కడ మొత్తం టీడీపీ మన వెస్ట్ గోదావరిలో దూసుకుపోతారు, అందులో తిరిగిలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ గుర్తు అనేది ఖచ్చితంగా క్లారిటీ ఉందా? అసలు పక్కాగా ఇప్పుడు వాళ్ళు పట్టు తిరుగుతున్నారు, కానీ జనానికి ఇక్కడ అయితే పార్లమెంట్ అభ్యర్థి గుర్తు 3వ నెంబర్ బీజేపీ కమలం పువ్వు గుర్తని, పోలింగ్ బూత్లో 3వ నెంబర్ అని, ఇది గాజు గ్లాస్ జనసేనది 10వ నెంబర్ గుర్తని ప్రజలు చాలా స్పష్టంగా తెలుసుకున్నారు, అందులో సందేహమే లేదు. అసలు నో డౌట్ ఇక్కడ ఈ రెండు గుర్తులకి మెజార్టీ, అఖండ మెజార్టీతో గెలవబోతున్నాయి ఈ రెండు. ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే లోకల్ మన భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, జనసేన పార్టీ కానీ అఖండ మెజార్టీతో గెలవబోతున్నాయి, సందేహమే లేదు. సో నిన్న పవన్ కళ్యాణ్ గారి సభలో ముద్రగడ్డ వాళ్ళ కూతురు రావడంతో నా ఆడపడుచుతో సమానం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అలాగే దగ్గరుండి ఇంట్లో చాలా కలహాలు ఉంటాయి, నేను దగ్గరుండి కల్పిస్తాను మీ నాన్నగారితో అని కూడా చాలా మంచిగా చెప్పడం జరిగింది. ముద్రగడ్డ గారు అటు చూస్తేనేమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించబోతే ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా పేరని చెప్పేసి అన్నాడు. దాని గురించి ఏం చెప్తారు? సంస్కారవంతుడికి కుసంస్కారవంతుడికి తేడా స్పష్టంగా చూపించాడు పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పీచ్లో. సంస్కారవంతుడు ఏ విధంగా మాట్లాడతాడు, సంస్కారహీనుడు ఏ విధంగా మాట్లాడతాడో ముద్రగడ పద్మనాభాన్ని చూసాం మనం. సంస్కారవంతుడు ఎలా మాట్లాడతాడో నిన్న పవన్ కళ్యాణ్ గారు చూపించారు. ఆ స్టేజ్ మీద ముద్రగడ పద్మనాభ గారిని వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారు అనలేదు. వాళ్ళ కూతురు పక్కనున్న వాళ్ళ కూతురు వాళ్ళ తండ్రిని కాదని, వాళ్ళ తండ్రి చేసే తప్పును వ్యతిరేకించి పవన్ కళ్యాణ్ గారి పక్కన నిలబడితే నా ఆడబడుచని అన్నాడే తప్ప ఇంకో వేరే రకంగా అతను వేరే మనం సపోర్ట్ చేయని అమ్మాయి మనకి ఇదంతా ఇది అనుకుని కూడా ఆయన ఏమి ఆవిడని కూడా వ్యతిరేకించాలి. ఆవిడని ఆహ్వానించాడు, ఆవిడకి పెద్దపేట వేశాడు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఆవిడ్ని ఖచ్చితంగా నిలబెడతాను ఎమ్మెల్యే అభ్యర్థి కానీ మాట ఇచ్చాడు. అది పవన్ కళ్యాణ్. ముద్రగడ పద్మనాభం అమ్ముడుపోయాడు, ఆడు వెదవను ఒక రకంగా చెప్పాలంటే. బొబ్బాస్కాయ మొహం వేసుకుని వస్తాడు, పౌడర్ రోడ్డు డబ్బా కొట్టేసుకుని ఇంతకాలం ఆడు కాపుల్ని ఏమార్చాడు, ఒక బీసీ ఉద్యమాన్ని నడిపించాడు. అసలు దానికి ఏమాత్రం మద్దతు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పక్కన ఎలా చేరాడు అనేది ఇప్పుడు అతను క్లారిటీ ఇచ్చాడా? ఇప్పటికి ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల కాపులు బీసీగా మారుతామని ఎక్కడైనా చెప్పించాడా? పోనీ ఏమన్నా హామీ ఇచ్చాడని ఏమన్నా చెప్పాడా? ఏ విధంగా నువ్వు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నావు? చాలాసార్లు నేను కలవాలని ప్రయత్నించాను, కాకపోతే వాళ్ళకి ఈగో ఉంటుందండి, వాళ్ళ సినిమా వాళ్ళకి ఈగో ఎక్కువ అని చెప్పి అంటున్నాడు. అసలు ముద్రగడ పద్మనాభానికి ఉన్న ఈగో ఎవరికైనా ఉంటుందా? ఆ ప్రపంచంలో ముద్రగడ ఈగో అంటేనే ముద్రగడ పద్మనాభం ఈగో వల్లే కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, ముద్రగడ పద్మనాభం ముగ్గురు ఒకేసారి రాజకీయ జీవితం ప్రారంభిస్తే వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? సీఎంలు చేశారు వాళ్ళు. ఇతను ఎక్కడున్నాడు? పాతాళానికి పడిపోయాడు. ఎందువల్ల? ఇతను ఈగోయే కారణం. ఎవరితోనూ కలవలేడు, పట్టుమని 10 రోజులు ఒక వ్యక్తితో స్నేహం చేయలేడు. అది ముద్రగడ పద్మనాభం. అంతే తప్ప పవన్ కళ్యాణ్కి అసలు పవన్ కళ్యాణ్ అనక ఇంతమంది జనాభా ఉన్నారంటే నీ కూతురే స్వయాన వెళ్ళి పవన్ కళ్యాణ్ పక్కన కలిసిందంటే పవన్ కళ్యాణ్కి ఈగో ఉంటే వెళ్తుందా? నీ రక్తమే కదా నీ కూతురు, మరి ఎలా అవుద్ది? అది పవన్ కళ్యాణ్ యొక్క గొప్పదనం. పవన్ కళ్యాణ్కి ఈగో ఎక్కడ ఉంటుంది? ఇతనికి ఈగో ఉంది. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదంట, సినిమా వాళ్ళని రాజకీయాల్లోంచి తరిమేయాలంట. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదని ఏమన్నా చట్టం ఉందా? రాజ్యాంగంలో అంబేద్కర్ అని రాసి పెట్టాడా? సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదేంటి? ఎన్టీ రామారావు, ఎంజీఆర్ వీళ్ళందరూ చెన్నైలో, తమిళనాడులో పార్టీ పెట్టి విజయం సాధించలేదా? ఇదే టీడీపీ గవర్నమెంట్లో ఇతను మంత్రిగా చేయలేదా? మరి సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావద్దని ఇతను చెప్పడానికి ఇతనికి ఏ హక్కు ఉందో, అర్హత ఉంది? ఇలాంటి వ్యక్తుల వల్లే ఇంతకాలం కాపు సామాజిక వర్గం మోసపోయింది. వీళ్ళందరినీ కళ్ళకు గంతలు కట్టించారు. ఇతను రాజశేఖర్ రెడ్డి వీరాభిమారి, రాజశేఖర్ రెడ్డి బానిస. ఆ కుటుంబానికి పాలేరుతనం చేస్తున్నాడు అతను. అతను ఇప్పుడేంటి, ఎప్పుడో రెడ్డి. ఒక ఆయన అన్నాడు, ఎవరే బాబు రెడ్లు గిడ్లు మార్చుకోవడం ఎందుకు లేరా, నువ్వు జెండరే మార్చుకోమన్నాడు. ఆ జెండర్ మార్చుకుంటే మేము మాదానందం. ముద్రగడ పద్మనాభం ఆ ఇమేజినేషన్లో అతను చీర కట్టి ఈ ఏసీ రోడ్డు మీద వదిలితే ఎలా ఉంటాడో నా ఇమేజినేషన్లో అతను అలాగే కనబడుతున్నాడు. పద్మనాభం అమ్మ అని మేము పిలుచుకుంటాం రేపొద్దు నుంచి. అలాగే చాలామంది పేటీఎం ఆర్టిస్టులు వచ్చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో అంటున్నారు. మొన్న యాంకర్ శ్యామల గారు కూడా వచ్చి అదేంటి ముసలి తోడేలు గుంట నక్క ఇద్దరు వచ్చారు సింహం మీదగా అని చెప్పేసి సాక్షి టీవీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. అదంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి శ్యామల. అతని భర్త మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అతను జైలు చేశాడు.
క్రిమినల్స్ అందరూ ఏ పార్టీలో ఉంటారంటే మొత్త కంఠంతో చెప్పేది ఏ పార్టీ పేరు చెప్తారన్న అంతా వైఎస్ఆర్ పార్టీయే. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి స్వలాభాల కోసమే వస్తారు. ఎవరైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కేసులు కొట్టించుకోవడానికో లేకపోతే ఆర్థిక లావాదేవీల గురించో వాళ్ళు ఏదైనా పార్టీలో చేరితే అలాంటి వాళ్ళే అలాంటి పార్టీలోనే చేరతారు. వాళ్ళకి డబ్బు ఇస్తారు, వాళ్ళు అక్కడ క్రిమినల్ కేసులు ఉంటే వీళ్ళు చూసుకుంటారు, ఆ భరోసా ఇస్తారు. కాబట్టి అలాంటి పార్టీలో అలాంటి మనుషులు వస్తారు. అమ్మ గుంటనక్క అన్న మాట, ముసలి తోడేలు అన్న మాట అందరం విన్నామమ్మా. నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. గుంటనెక్క ఎవరో, ముసలి తోడేలు ఎవరో, అసలు ఆ కుందేలు పాత్ర ఎవరిదో, ఆ కుందేలు పాత్ర నీదవుద్దో ప్రజలదవుద్దో చూద్దామమ్మా. కంగారు పడకు. ఖచ్చితంగా నీ తోక కత్తిరించే రోజు, నీ చెవులు కత్తిరించే రోజు దగ్గరలో ఉందమ్మా. అలాగే అంబటి రాంబాబు గారు అల్లుడు కూడా బయటకు వచ్చి వీడియో చేయడం జరిగింది. దాని మీద అంబటి రాంబాబు కూడా స్పందించడం జరిగింది. నీచ రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మా అల్లుడికి మాకు అనేది అది ఫ్యామిలీ డిస్ప్యూట్, ఫ్యామిలీ విషయం అని చెప్పేసి అంటున్నారు. మరొక పక్క నీ దాకా వచ్చేదాకా ఫ్యామిలీయా, మొన్నటి వరకు మా ఫ్యామిలీ ఇష్యూలు కూడా మాట్లాడారు కదా అని చెప్పేసి ఇటు జనసేన కూడా కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఏమండి ముద్రగడ ఈయన మన అంబటి రాంబాబు గారు అల్లుడు పక్కన అక్కడ ఏమన్నా జనసేన నాయకులు కానీ ఆయన జనసేన కండవా వేసుకుని కానీ మాట్లాడా? అతను సరైన టైంలో బయటకు వచ్చాడు. అతను జరిగిన ఇబ్బందులను అతను సరైన టైంలో ప్రజలకు చెప్పడానికి వచ్చాడు. అది జనసేన పార్టీ మీద నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం అతనే చెప్పాడు. అబద్ధాన్ని ఎంత బలంగా అయినా వాదించి తప్పించుకోలే సామర్థ్యత వాళ్ళ మాంగారికి ఉందని చెప్పాడు కదా. ఇప్పుడు అదే కదా జనసేన మీద గెంటేస్తున్నాడు. అబద్ధాన్ని చేయగలుగుతాడు. అతనికి ఎలాంటి నీచ పనులు చేశాడో, తప్పుడు పనులు చేశాడో, మంత్రి పదవిలో ఉండి అవి దొరికేస్తే ఎలా సమర్థించుకున్నాడో, మళ్ళీ అదే పదవిలో రాజీనామా చేయకుండా సిగ్గు శరం లేకుండా ఎలా కంటిన్యూ అవుతున్నాడో ప్రజలందరూ చూశారు. అతని లాంటి వాల్యూ లేని మనుషుల మాటలకి వాల్యూ లేదు మార్కెట్లో. అతను ఏదో మైకులు 4 ప్రెస్ మీట్లు వస్తాయి, ఆయన పిలవగానే 10 మంది ప్రెస్ మైకులు పెట్టుకుని నిలబడతారు, ఏదో చెప్తాడు, ఏదో వాళ్ళు అమ్ముడిపోయిన టీవీ ఛానల్లో ఈ డిబేట్లు పెట్టుకుంటారు తప్ప ప్రజల్లో అతని మీద ఇంత చేత్తు కూడా గౌరవం కానీ అభిమానం కానీ లేదు. అతనికి డిపాజిట్ రాదు అక్కడ. వాళ్ళ అల్లుడు ఆ విషయంలో కూడా ఇతను ఎంత పొరపాట్లు చేశాడో అల్లుడు వచ్చి చెప్పేదాకా ఇప్పుడు ప్రజలకు తెలిసింది. ఇతను కుటుంబంలో కూడా ఎంత నీచుడో, సమాజంలోనే కాదు కుటుంబంలో కూడా ఎంత నీచుడో ఇప్పుడు ప్రజలకు తెలిసింది. అలాంటి ఆంబోతులకి ఎవరో లెక్క చేసే పరిస్థితి లేదు, ఆ ఆంబోతుల్ని ఎవరో సమర్థించే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాను? రాష్ట్ర వ్యాప్తంగా కనీసం మాకు తెలుసున్నంతవరకైతే కూటమికి 140 సీట్లు వస్తాయండి, గ్యారంటీ. అందులో డౌటే లేదు. నాకు తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ డబల్ డిజిట్లో ఆగిపోద్ది, 2 అంకెల్లోనే ఆగిపోద్ది. జనసేన పోటీ చేసేటువంటి సీట్లన్నీ కూడా గెలవబోతున్నారా? ఖచ్చితంగా 21 సీటుకి 21 సీటు ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది. కూటమి నేతలు అందరూ కూడా గెలవబోతున్నారు. అసలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో వస్తే ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి రాదు. సమస్య లేదు, రాసి పెట్టుకోండి. ఉత్తరాంధ్రలో కూడా రాదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న.